నెల్లూరు జిల్లా కోట మండలం కాలువగట్టు గిరిజన కాలనీలో నందమూరి తారక రామారావు 30వ ఘనంగా వర్ధంతి వేడుకలు. ఈ కార్యక్రమంలో మీజూరు మల్లికార్జునరావు అధ్యక్షతన గ్రీన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పేద గిరిజన మహిళలకు చీరలు పంపకం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, కోట ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్, టీడీపీ నాయకులు పాల్గొని దివంగత నందమూరి తారక రామారావు చేసిన సేవలు కొనియాడారు. షేక్ జలీల్ అహ్మద్ దాతృత్వంలో సుమారు 200 మంది పేద గిరిజనులకు చీరలు పంపడం జరిగింది. జలీల్ అహ్మద్ మాట్లాడుతూ, పేద బలహీన వర్గాలు ఎక్కడైతే ఉంటారో అక్కడే దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి జరపాలన్న లక్ష్యంతో మీ ముందుకు వచ్చామని తెలియజేశారు. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కాలువగట్టు మీద ఉన్న పేద ప్రజలందరికీ చీరలు పంపిణీ జరిగిందని, అదే నందమూరి తారక రామారావు ఆశయమని తెలియజేశారు. जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार अमर है एनटीआर, अमर है अमर है, अमर है एनटीआर, अमर है अमर है, अमर है एनटीआर, अमर है अमर है, अमर है एनटीआर, अमर है जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार अमर है एनटीआर, अमर है अमर है, अमर है एनटीआर, अमर है अमर है, अमर है एनटीआर, अमर है जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार మా అందరికీ నమస్కారం. మీ అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన అందరికీ పెద్ద ఆయన వెండి తెర మహారాజు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ, అన్ని బిరుదులు ఆయనకే, అన్ని బిరుదుల బిరుదాంకితుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే కోరుకున్నారో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొంది ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఈ కాన్సెప్ట్తో ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో తెలుగు ప్రజలందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఏ ఆశయంతో ఆయన పార్టీ స్థాపించారో అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టి పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం జరిగింది. ఆయన అంతేకాకుండా ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన పరిపాలన అంతటి కాలం కూడా ఆయన ఎంతకాలం పరిపాలించారో అంతకాలం కూడా ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నిటినీ కూడా నాంది పలికాడు. ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే ముందుగా దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు దక్కుతుంది. అలాగే 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, ఆస్తిలో ఆడవాళ్ళకి హక్కు కానివ్వండి, అన్నిటి కూడా ఆరాధ్యుడు ఎవరంటే, స్థాపించిన వాడు ఎవరంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కాలువగట్టు గిరిజన కాలనీలో మన జలీల్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్దలు కోట మండల అధ్యక్షుడు మన భాస్కర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చెప్పినట్టు బడుగు బలమైన ప్రజలతో ఉన్నప్పుడు బడుగు బలమైన ప్రజలు అభ్యున్నతరికి ఎదిగినప్పుడే
నాకు చాలా గౌరవంగా ఉంటుందని చెప్పి ఆనాడు మన ఎన్టీఆర్ చెప్పిన విధంగా ఈరోజు పేద ప్రజల మధ్యన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులతో పాటు ఇక్కడున్న గిరిజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు విజయవంతం చేశారు. వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇది వర్ధన సందర్భంగా ఈరోజు పెద్దలు మన జలీల్ అహ్మద్ గారి మాట్లాడాలని కోరుతున్నాం. శరణ్య గాజుల సత్యమ్మ, తలాటి రౌణమ్మ, సోగలక్ష్మి, డేగా పద్మ, డేగా పద్మ, డేగా పద్మ, బాబు నాగుల ప్రగతి, డేగా పాలమ్మ, నాగుల ప్రగతి అమ్మ, డేగా పాలమ్మ, డేగా పాలమ్మ, సుబ్బరాయ నాగమణి, పేర్లు పిలిచిన వాళ్ళు రావాలా? సుబ్బరాయ నాగమణి, అవునే సుబ్బరాయ ముందు తీసుకెళ్ళిపోయామ్మా. వంటకు మస్తానమ్మా, వంటకు మస్తానమ్మా, ఎట్రంబాబు సుబ్బమ్మ,